టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరితోనో పోటీ పడగలరు 1% వరల్డ్ క్లాస్లో. మన యావరేజీ మిగతా దేశాలతో పోలిస్తే తీసుకట్టుకోవాలి. ఒక దేశ భవిష్యత్తు యావరేజ్ మీద ఆధారపడుతుంది. విద్య ఎంత అధ్వాన్నంగా ఉన్నా కూడా తల్లిదండ్రుల శ్రమ వలనో, అధ్యాపకుల చల్ల వలనో, పిల్లల తెలివితేటలు కష్టం వలనో ఆ 1% ఎట్లాగో బ్రహ్మాండంగా రాణిస్తారు, ప్రపంచంలో ఎక్కడ రాణిస్తారు. కానీ అసలు సామాన్యులకి విద్య ఎట్లా అందుతుంది? అలా చూస్తే మనకు చాలా నిరాశజనకంగా ఉంది. మార్కులేమో ఇంటర్మీడియట్లో 98% అంటే అంతేనా అనేవాడి పరిస్థితులు ఉన్నారు. మీకంటే ఇంకో మార్కు వచ్చినాడు ఉంటాడు. కానీ పరిజ్ఞానం ఏ మేరకంటే గవర్నమెంట్ దగ్గరే, నేను చెప్పక్కర్లా, నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఉన్నది. 10th క్లాస్లో మార్కులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే 90%, 95% పాస్ అవుతున్నారు. కానీ ఆ స్థాయిలో పరిజ్ఞానం ఎంతమందికి ఉందంటే ఈ గవర్నమెంట్ సర్వేల్లోనే, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలు అని చెప్పుంటాయి, ఆ సర్వేల్లోనే 15-20% మందికి మాత్రమే ఆ స్థాయికి తగ్గ పరిజ్ఞానం అన్నది. 2 ప్రభుత్వమే చేస్తుంది. పరీక్షలు ప్రభుత్వం పెడుతుంది, పాసులు ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తుంది, ఇంతమందికే పరిజ్ఞానం ఉందని నిర్ణయం చేస్తుంది.